యాక్టర్ చంద్రహాస్ పై మరో కేసు నమోదైంది. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసభ్యకరమైన పాట పాడారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో చంద్రహాస్ పై బిఎన్ఎస్ 296 తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. యాక్టర్ చంద్రహాస్ పై మరొక కేసు అయితే నమోదైంది. ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసభ్యకరమైన పాట పాడారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో అటు చంద్రహాస్ పై బిఎన్ఎస్ 296 తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. యాక్టర్ చంద్రహాస్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విధంగా కేసునైతే నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పటి వరకు యాక్టర్ చంద్రహాస్ పైన మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఏ సెక్షన్ల కింద నమోదు కావడం జరిగింది? మనం చూసాం, చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అనే రీ రిలీజ్ సంబంధించినటువంటి ఈవెంట్ లో కొన్ని వివాదాస్పదంగా ఒక సాంగ్ పాడడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది చంద్రహాస్ పైన. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే దస్పల్లా హోటల్లో జరిగినటువంటి ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ లోనే చంద్రహాస్ ఒక పాట పాడాడు. అసభ్యకరంగా దూషిస్తూ పాడినటువంటి గుంజి గుంజి అనే సాంగ్ కు సంబంధించినటువంటి ఆయన స్టేజ్ మీద పాడిన ఆ పదాలు కొంత అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీని విషయం పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్ చూస్తున్నటువంటి కానిస్టేబుల్ ఈ అంశాన్ని గుర్తించాడు. సో వాళ్ళ పరిధిలో దస్పల్లా హోటల్ లో జరిగినటువంటి ఈవెంట్ కి సంబంధించినటువంటి వీడియోలు, ఆయన పాడిన పాటకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ అన్ని వయసుల వారు, ఎందుకంటే రీ రిలీజ్ ఈవెంట్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మధ్య వయసు యువతులు ఉంటారు, యువకులు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. సో వారందరి సమక్షంలో ఇంత అసభ్యకరంగా పాడి నెట్టింట్లా అది వైరల్ గా మారింది. సో ఇది దీనిపైన చంద్రహాస్ పైన పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే దీనిపైన నెటిజన్లు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కొంతమంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే చంద్రహాస్ పైన 296 బిఎన్ఎస్ తో పాటుగా ఐటీ యాక్ట్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తూ సో చంద్రహాస్ కు త్వరలో నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాగర్, ఇంతకు ముందు కూడా ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సాగర్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. దింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోరితే మొక్కలు రక్తం వస్తుంది, గుంజి 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 పగల వాణ్ణి పట్టి 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 పట్ట పగలు రండిరా దింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోరితే మొక్కలు రక్తం వస్తుంది, గుంజి 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 పగల
వాణ్ణి పట్టి 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 పట్ట పగలు. నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అరే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్షన్ ఉండదు, సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే, సెన్సర్ వాళ్ళు ఒప్పుకోరు కదా. నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అరే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్. ఇక యాక్టర్ చంద్రహాస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తను ఏ విధమైన పాట పాడారో స్టేజ్ ముందు అందరి ముందు అక్కడ ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఒక ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని ఈ సీన్ అంతా కూడా చూస్తూ వింటూ ఉన్నారు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి చాలా మంది వస్తుంటారు, ఏంటి ఏం చేయబోతున్నారు అనేది కూడా చూస్తారు. కానీ అటువంటి స్టేజ్ పైన ఒక యాక్టర్ చంద్రహాస్ ఈ విధంగా బూతులతో ఒక పాట పాడడము, అది కూడా అందరికీ నచ్చింది అంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా తను చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి అది తనకు అర్థమైందా, అర్థం అవ్వలేదా, మరి ఎందుకు ఇటువంటి వర్డ్స్ పెట్టి ఈ విధంగా పాడడం జరిగింది అంటూ కూడా చాలా మంది కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఒక సభ్య సమాజంలో ఉండి ఒక యాక్టర్ గా ఎదగాలనుకుంటున్న అప్కమింగ్ హీరో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయనకు ఆపోజిట్ గా పోస్టులు కానీ వస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అటు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినప్పుడు తను రియాక్ట్ అయినప్పుడు కూడా నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ రా అనుకుంటూ కూడా అశోక్ని కూడా సంబోధించిన సందర్భాలు నెలకొన్నాయి. అంటే తన వయసు ఎంత, అదేవిధంగా అశోక్ వయసు ఎంత, ఏజ్కి కూడా సంబంధం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు, బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. సో ఇటువంటి సందర్భాలలో మరి సరే కానిస్టేబుల్ మరి ఇప్పుడు ఓకే అశోక్ ఇచ్చిన కంప్లైంట్ ఒకవేళ తప్పు అని అనుకున్నప్పుడు మరి ఇప్పుడు కానిస్టేబుల్ అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ విధంగానే కంప్లైంట్ చేసిన సందర్భాలు, మరి ఎంతమందిని బెదిరిస్తారు ఇతను. సో ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు అయితే చంద్రహాస్ పైన నమోదైంది. మరి ఇంకా ఎంతమంది ఈ విధంగా ఇప్పుడు కానిస్టేబుల్ ఇచ్చారు, రేపు లాయర్ ఇవ్వచ్చు, లేదంటే రేపు ఇంకొకరు ఎవరైనా ఇవ్వచ్చు. సో ఈ విధంగానే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వారందరినీ కూడా ఈ విధంగానే బెదిరిస్తారా, అందరికీ కూడా 24 గంటల సమయం ఇస్తాను, నువ్వు వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆయన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతో వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక సినిమా, ఒక అప్కమింగ్ హీరో ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెబుతారు. మరి ఈ విధంగా ఒదగడము ఎంతవరకు కరెక్ట్, ఇది ఒదిగి ఉండడమే అని అంటారా దీన్ని? సో ఏమనుకోవాలి? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ను ఒకసారి అడిగి తెలుసుకుందాం. సాగర్, మనం చూస్తూనే ఉన్నాము ఒక స్టేజ్ పైన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ స్త్రీలంతా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మూవీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి అందరూ వస్తారు, ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వారందరి ముందు ఈ విధంగా బూతులతో పాట పాడడం ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారిని బెదిరిస్తూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సో ఏమనుకోవచ్చు, అతని బిహేవియర్ ఏంటి? మరి పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయా? ఎసరేక ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా సినిమాలో బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో ఉన్నటువంటి ఒరిజినల్ సాంగ్ లో ఉన్నటువంటి లిరిక్ కాకుండా తన సొంత లిరిక్ తో బూతులతో మహిళలు, పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలోనే ఇంత దారుణంగా అసభ్య పదజాలంతో ఆ పాట పాడడాన్ని పూర్తిగా నెటిజన్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన ఇంకా ఫిర్యాదులు కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందులో ఉన్నటువంటి ఆ వల్గర్ కంటెంట్ ని సోషల్ మీడియాలో గమనించినటువంటి జూబ్లీ పోలీసులు కానిస్టేబుల్ నేరుగా ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మొదట ఈ అంశాన్ని జర్నలిస్టులు కూడా పరిశీలించారు. ఇంత అసభ్య పదాలంతో బూతులు మాట్లాడుతూ ఈ విధంగా అందరి ముందు బహిరంగంగా ఒక రిలీజ్ ఈవెంట్ లో ప్రమోషన్ వైరల్ గా మారాలి, ఫ్రీ ప్రమోషన్ కావాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఈడ చంద్రహాస్ తన సొంత పదజాలాన్ని బూతులను వాడుతూ స్టేజ్ పైన పాటలు పడిన ఉదంతాన్ని ఎవరు హర్షించడం లేదు. నెటిజన్లు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. సో అందులో భాగంగానే బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా దీనికి పైన స్పందించారు. సభ్య సమాజంలో ఇట్లాంటి ఒక యువ హీరో, సీనియర్ నటులకు సంబంధించినటువంటి నటుడి కుమారుడయ్యి ఉండి కూడా బాధ్యత లేకుండా ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించాడు. ప్రశ్నించినందుకు తన పైన కంప్లైంట్ చేసినందుకు తిరిగి మరో వీడియోను పోస్ట్ చేశాడు. కొంచెం కూడా పాశ్చాత్తాపం లేకుండా, ఎందుకంటే యువ హీరో ఇప్పుడిప్పుడే సినిమా రంగంలోకి వచ్చాడు. సో అతను
ఈ అంశాన్ని పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే మిగతా సినీ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఇటు సమాజంలో వివిధ మహిళా సంఘాలు ఇతర వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంత దారుణంగా స్టేజీ పైన బూతులు మాట్లాడుతూ ఈ విధంగా పాట పాడడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దానికి పాశ్చాత్తాపడాల్సింది పోయి తిరిగి ఫిర్యాదు చేస్తూ వ్యతిరేకించే వారిపైన అంటే అది తప్పు అని చెప్పిన వారిని కూడా అసభ్య పాదనతో తిరిగి తాను వీడియోలు పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సో దీనిపైన ఇప్పటికే పోలీసుల దృష్టి కూడా ఈ అంశం వచ్చింది. సో ఏకంగా కానిస్టేబులే ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో త్వరలో చంద్రహాస్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఘటన ఏదైతే చంద్రహాస్ చేసినటువంటి కామెంట్స్, ఎందుకంటే ఆయన పాట పాడిన అనంతరం కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఆ లిరిక్ లేదు కానీ నా సొంత లిరిక్ తో నేను పాడానంటూ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే సినిమాలో ఒరిజినల్ సాంగ్ లో ఆ పదాలు లేనప్పటికీ కూడా తాను సొంతంగా ఒక వైరల్ కావాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బూతులను ఆ లిరిక్ లో జోడించి తాను సొంతంగా పాటలో బూతులతో ఆ పాటను పాడాడు. సో ఇది కొంత సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యావత్తు సమాజం కూడా ఇది హర్షించే విషయం కాదు. ఎందుకంటే జనరల్ గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంత ఆదర్శంగా ఉంటారు. సమాజంలో కొంత మంచిని వాళ్ళు ప్రచారం చేసే విధంగా కూడా సినిమాలు వారి యొక్క మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక యువ హీరో, సినీ రంగానికి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఒక స్టేజీ పైన ప్రీ రిలీజ్ ఈవెంట్ సభ్య సమాజం ముక్కున వేలు వేసుకునే విధంగా ఇంత దారుణంగా ప్రవర్తించి మాటలు మాట్లాడి మళ్ళీ తిరిగి దాన్ని సమర్థించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే త్వరలో చంద్రహాస్ కి నోటీసులు ఇచ్చి అయితే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్, అటు సోషల్ మీడియాలో కానీ బయట కానీ అటు మహిళా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఈ విధంగా తను చేసిన దానికి ఎవరు కూడా సబబు అని చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో మనం పోల్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఒక 15% మెంబర్స్ మాత్రమే ఓకే అని చెప్పారు. మిగతా 85% కూడా తనకి వ్యతిరేకంగా ఈ విధంగా చేశారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో మరి వాళ్ళైనా కూడా బుద్ధి చెప్పాలి కదా అంటూ కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్న సందర్భాలు. ఇంత జరుగుతున్నప్పుడు కనీసము సారీ చెప్పడానికి కూడా తను బయటికి రావట్లేదు. ఎంతో కాన్ఫిడెంట్ గా నేను సారీ అయితే చెప్పను అంటూ కూడా చెబుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఇప్పుడు మనం ఎన్నో ఫ్యామిలీస్ చూసాము. అటు మెగాస్టార్ కావచ్చు, అటు వెంకటేష్ ఫ్యామిలీ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. సో ఈ విధంగా పెద్ద పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు. మోహన్ బాబు కావచ్చు, వారి ఫ్యామిలీస్ అంతా కూడా బయటికి రావడము, వారి యొక్క కుటుంబ సభ్యులు మళ్ళీ హీరోగా చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు ఎంత ఒదిగినా ఎక్కడ కూడా ఇటువంటి పద్ధతి కానీ స్టేజ్ పైన ఇటువంటి బిహేవియర్ మనం ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పుడు 1-2 సినిమాలు చేసిన చంద్రహాస్ ఈ విధంగా ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? సో తన వర్షన్ ఏంటి? అంటే అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక ఘటన కూడా జరిగింది. సామాన్లు అన్నందుకు ఎంత జరిగిందో మనం చూసాము. అది తప్పు అని అన్న ఎవరైతే ఉన్నారో శివాజీ కూడా బయటకు వచ్చి క్షమాపణలు కూడా చెప్తున్న సందర్భాలు. మరి ఇటువంటి ఇంత బూతు ఇంత మంది పైన ఇంత మంది గురించి పాడినప్పుడు మరి అతను క్షమాపణ చెప్పడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఇసుక యాక్టర్ చంద్రహాస్ పై మరో కేసు కూడా నమోదైంది. ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ యాక్ట్ కింద అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతకు ముందు కూడా బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కంప్లైంట్ అయితే నమోదు చేయడం జరిగింది. మరి 2 కంప్లైంట్లకు సంబంధించి పోలీసులు మరి కొన్ని రోజుల్లోనే చంద్రహాస్ కి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ 2 పిటిషన్లైనా, ఈ 2 కేసులైనా, లేదంటే ఇంకా ముందు కూడా ఎవరైనా కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? సో ఏం జరగబోతోంది అనేది కూడా చూడాలి.